అతనిని బట్టి చాలండి. సహాయం కోసం చిన్న ప్రార్థన లేవించండి. మహాపరిశుద్ధుడా, కృపగల నా దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఉదయకాలం నుంచి ప్రభు నాయన నీ మందిరంలో ఉండుటకు, నిన్ను ఆరాధించుటకు నాకు కూడా ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి, నువ్వు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములు ప్రభు నాయన మరి నీ ప్రజల ముందు కుమరించుటకు, నీ ప్రజల ముందు చెప్పుటకు ప్రభు నాయన నీవు నాకు ఇచ్చిన ధైర్యాన్ని, సమయాన్ని బట్టి వందనాలు. సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి, యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు, తర్వాత వ్యక్తి కూడా చాలామందికి తెలుసు, కానీ బాగా ఎక్కువగా తెలిసిన వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే సమయం కాదు ఇది. సరే చూడండి, ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో అద్భుతాలు చేశారు. అయినా కొంతమంది నమ్మని మనుషులు, కొంతమంది విశ్వసించని మనుషులు అక్కడ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అయితే యేసుక్రీస్తు ఆ మృతుల్లో నుంచి, ఆ సమాధిలో నుంచి బయటికి పిలిస్తే ఆ లాజరు బయటికి వచ్చాడు, అతను ప్రాణం పోసుకున్నాడు. ఆ విషయాన్ని చూద్దాం పదండి. అతనిలో, ఎవరిలో, లాజరులో ఏమన్నా తప్పు, ఎటువంటి తప్పు, ఇంతకుముందు ఎటువంటి జీవితము? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ప్రాంతంలోనికి వచ్చి లాజరును చూడటానికి వెళ్తా అంటే వాళ్ళ అక్క ఏమంటుంది? అయ్యా ఎల్లకయ్యా, అతను చనిపోయి 4 దినములైంది కనుక వాడు వాసన కొడుతుంటాడు, వాడు కంపు కొడుతుంటాడు, వాడిది పాడైపోయిన జీవితం, వాడిది నాశనమైన ఆ జీవితం దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, వద్దులే అయ్యా అని అంటే, ఇప్పుడు వాసన ఏమన్నా ఉందేమో, యేసుక్రీస్తు లేపారు కదా, వాసన ఏమైంది అంటే పాత స్వభావం ఏమైనా ఉందేమో, పాడైపోయిన స్థితి ఏమైనా ఉందేమో, ఆ పాడైపోయిన స్థితి, ఆ పాడుబడ్డ రోత బ్రతుకు స్థితి ఏమైనా కనిపించుద్దేమో, ఎవరిలో? లాజరులో కనిపించుద్దేమో. చూద్దాం పదండి. దాన్ని బట్టి యేసుని పట్టుకుందాం. దేన్ని బట్టి? ఆ లాజరులో చెడు స్వభావము, పాత జీవితపు వాసన ఏమన్నా కనిపించుద్దేమో చూద్దాం పదండి. అలా కనిపిస్తే యేసుని తప్పున పడేసి, యేసుని శిక్షించడానికి, యేసు మీద ఒక నింద మోపడానికి మనం పూనుకుందామని ఆ రీతిగా బయలుదేరారు. కానీ అక్కడ ఏముంది? అంతకుముందు ఏం జరిగింది? అదే బేతనియాకి యేసుక్రీస్తు లాజరు లేపినప్పుడు, ఆ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ అక్క ఏం చేసింది? అచ్చ జటా మాంసి సేరున్నర బుడ్డిని పగలగొట్టి యేసుక్రీస్తు పాదాలకు పూసింది. అప్పుడు అక్కడ ఎవరున్నారు? లాజరున్నాడు. అక్కడ లాజరున్నాడు. ఇప్పుడు అచ్చజటా మాంసి యేసుక్రీస్తు పాదాల కోసమనే పూసింది, కానీ ఆ అచ్చజటా మాంసి వాసన ఏమైంది? ఆ రూమ్ అంతా ఆ వాసన వెదజల్లబడింది. ఆ వెదజల్లబడిన వ్యక్తుల్లో ఈ లాజరు కూడా ఉన్నాడు. అంటే ఈ లాజరు బట్టల్లో కూడా ఆ వాసన వచ్చేసింది. ఏది? ఆ సుగంధ పరిమళాల సువాసన. యేసు దగ్గర ఏ వాసన అయితే ఉందో ఆ వాసనే లాజరుకు కూడా అంటి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆ మీటింగ్ జరుగుతుంటే యేసు ఉన్నాడు, లేపబడిన లాజరు ఉన్నాడు, చూద్దాం పదండి అని ఆ లాజరు దగ్గర పోయి వీళ్ళు పరీక్షిస్తున్నారు. ఇంతకుముందు పాత రోత జీవితం ఏమైనా ఉందేమో, ఇంతకుముందు పాత జీవితం ఏమైనా కనపడుద్దేమో అని పరీక్షించి చూస్తే ఏమీ లేదు. ఏం వాసన వస్తుంది? అచ్చ జటా మాంసి వాసన వచ్చిందేమో. కనుక వాళ్ళు లాజరును బట్టి, అంటే ఆ లాజరు సాక్ష్యాన్ని బట్టి, లాజరు జీవితాన్ని బట్టి యేసు యందు విశ్వాసం ఉంచారు. ఒకప్పుడు నా జీవితం కూడా కంపు కొట్టే రోత బ్రతుకు, పాడైపోయిన స్థితి, అసహించుకునే స్థితి, దూరపరిచిన స్థితి. నేను ఈదులగూడెంలో ఆర్ఎంపీ డాక్టర్గా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నాను. తర్వాత మెడికల్ షాప్ ఉంది, ఇంకో 4 రకాల బిజినెస్లు ఉంటుంటాయి. ఒక 30 సంవత్సరాల నుంచి నేను ఈదులగూడెం ప్రాంతంలోనే ఉన్నాను. మా అమ్మ, మా నాన్న వాళ్ళు పుట్టు క్రైస్తవులుగా ఉన్నారు. వారితో పాటు నేను అప్పుడప్పుడు మందిరానికి రావటం, మందిరానికి పోవటం ఇట్లాంటివి జరుగుతుంటుంది. సరే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రిస్టియన్ హాస్టల్లోనే చదివాను, చిల్లకల్లు ప్రభుదాస్ గారి హాస్టల్లో. అక్కడ కొన్ని నేర్చుకోవటం జరిగింది. అయినను కూడా ఇవన్నీ చూసుకుంటూ మా అమ్మకి క్యాన్సర్ రావటం, మా అమ్మ క్యాన్సర్ హాస్పిటల్కి పోవటం, ఆడ తగ్గదంటే చర్చికి రావటం, ఆ చర్చిలో నయం అవటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ జరిగిపోయినా కూడా వాటన్నిటిని చూస్తూ కూడా నేను దేవుని వైపు మొగ్గేవాడిని కాదు, దేవుని వైపు చూసేవాడిని కాదు, దేవుడికి అది సమీపంగా వచ్చేవాడిని కాదు, దేవుడికి దూరస్తుడుగానే ఉండినవాడిని. దాంతో ఏమొచ్చిందంటే నా భార్యకు ఒక ఉద్యోగం వచ్చింది. నా భార్యకు ఒక ఉద్యోగం రావటంతో నాకు ఒకతే ఒక పాప. ఆ ఉద్యోగం
రావడంతో ఎక్కువ డబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు 1,00,000 రూపాయల శాలరీ, ఆ దినాల్లో అయితే ఒక 50,000 శాలరీ అంటే చాలా గ్రేటు. 50,000 శాలరీ, మళ్ళీ నాకు బోల్డ్ అండి బిజినెస్లు. వీటితో పాటు డబ్బు సమకూర్చబడేది బోలెడంత, ఖర్చు ఏం లేదు. ఈలోగా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎక్స్పైర్డ్ అయిపోయారు. నాకు ఉండాల్సిన రోగిష్టి అక్క, లేకపోతే చెడిపోయిన బావ, లేకపోతే బేవర్స్గా తిరిగే తమ్ముడు, ఇలాంటి బాధ్యతలు కూడా నాకు ఈ లోక సంబంధమైనవిగా, డబ్బు సంబంధమైనవిగా ఏమీ లేవు. లేకపోతే నా దగ్గరికి ఎవరు వచ్చారు? అవారగాళ్ళు వచ్చేవాళ్ళు, రౌడీలు వచ్చేవారు, వారు స్నేహితులు అయిపోయేవారు. వారితో పాటు నేను తాగటము, తిరగటము, తినటము ఇట్లాంటిది జరిగేది. ఇప్పుడు ఏ విషయానికైనా, ఏ ప్రమాదానికైనా ముందు నన్నుగా ఉంచేసి ఇక నా ఆకారం మార్చటం జరిగింది. ఎలా? నడుముకు ఒక చైను, ఒక రాడ్డు, ప్యాంట్లో చేతిలో ఒక చాకు, ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు. ఆగస్టు 15 లేకపోతే అక్టోబర్ 2 లేకపోతే జనవరి 26 మందు దొరకదేమో దేశంలో ఎక్కడైనా, కానీ మా ఇంట్లో మాత్రం ఎప్పుడు మందు ఉంటుందన్నమాట. ఎప్పుడు తాగినంత మందు, తిన్నంత మటన్ అట్లా ఉంటుంది. అటువంటి రేంజ్ని మెయింటైన్ చేశా, అటువంటి గ్యాంగ్ని మెయింటైన్ చేసిన. దాంతో నాకు చాలా ఇబ్బందిగా అయిపోయేది. పోలీసులు నాతో వాగ్వివాదానికి వచ్చేవారు. వాగ్వివాదానికి వస్తే ఒక ఏఎస్ఐ గారిని చాలా ఇబ్బంది పెట్టిన సమయం. ఏఎస్ఐ గారు నా క్లినిక్లోనికి అతన్ని మర్యాదగా రప్పించేది. అతను నన్ను ఒక మాట అన్నాడు. ఏ మాట? నేను ఒక తప్పు చేస్తే ఆ తప్పును బట్టి అతను నన్ను దూషణ మాట అన్నాడు. అంటే నన్ను ఈ మాట అంటావా? నాకు అనాల్సిన మాటే, నన్ను శిక్షించాల్సిన సమయం అది. కానీ నేను ఒప్పుకోలేదు దాన్ని. ఆ ఏఎస్ఐ గారిని స్వయంగా రండి మీకు మర్యాద చేస్తా అని పిలిపించి 5-6 మెట్లు ఎట్లుంటాయి, ఆ మెట్లు ఎక్కేటప్పుడు సింహంలా వచ్చాడు అతను లోపలికి. నా ఇంట్లోకి వచ్చి ఒక అర్ధగంట సీన్ కట్ చేస్తే మెట్లు డేక్కుంటూ వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితి అనమాట. ఏం జరుగుద్దో ఏందో, తర్వాత ఏమైద్దో అన్నది నాకు తెలియకుండా ఉండేది. అది అమ్మటి ఏమైద్దో అని మళ్ళీ కుందూరు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండేది. ఆయన దగ్గర వీరయ్య సార్ అని గన్మెన్గా ఉండే అతను నాకు ఫ్రెండు. అతనికి ఫోన్ చేయించి ఇట్లా సంగతి నేను ఇట్లా చేశాను ఇట్లా అంటే, అరే బాబు నువ్వు రౌడీ షీటర్గా 2 సార్లు ముద్రింపబడ్డావు, ఆ ఎస్పీ గారు నిన్ను కాల్ చేయమని అంటే నేనే ఏదో అదో ఇదో చేస్తుంటే, ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, జోలకంట రంగారెడ్డి ఈ ద్వారా మేము చేస్తుంటే మళ్ళీ నువ్వు పోలీసులతోనే పెట్టుకుంటావా? మరి వాళ్ళతో పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు బెటాలియన్ తిప్పితే నేనేం చేయగలుగుతాను? నేను హోమ్ మినిస్టర్ అయ్యింది, నీకు ఇలాంటివి సపోర్ట్ చేయగలుగుతా, ఏమైనా సార్ మీరు చేయాలి. అటువంటి పరిస్థితుల్లో, అంత భయంకరమైన పరిస్థితుల్లో నా దగ్గరికి ఎవరు బంధువులు వచ్చేవాళ్ళు కాదు, స్నేహితులు వచ్చేవాళ్ళు కాదు. నన్ను అందరూ దూరపరిచిన, నేను ఎవ్వరు లేని వాడినిగా, ఒంటరివాడినిగా అయిపోయాను. ఆ 38 సంవత్సరాలు వ్యాధితో పడినవాడు అంటాడు, అయ్యా నాకెవ్వడూ లేడయ్యా. అదే పరిస్థితి నాది కూడా, నాకెవ్వడు లేని పరిస్థితి, ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. ఒకానొక సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి కబురు వచ్చింది. ఎస్ఐ గారు వచ్చి నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు, ఎస్ఐ గారు రమ్మంటున్నారు అని కానిస్టేబుల్ చెప్తే, ఈ కానిస్టేబుల్ స్టేషన్కి వెళ్ళకముందే నేను స్టేషన్కి వెళ్ళటం అంటే అంత ఈజీ అనమాట నాకు. ఈయన ఆడికి వెళ్ళకముందే నేను వెళ్ళిపోయేది. సార్ నన్ను రమ్మన్నారంటే, ఎవరు వచ్చారు? కానిస్టేబుల్, ఫలానా కానిస్టేబుల్, ఇంకా రాలేదు, నేనే ముందు వచ్చేస్తాను. సార్ ఇప్పుడు ఏంది వీడిని కొట్టామంటానంటే, వాడి మూతి ముక్కు వాసి ఉంది. ఎప్పుడో నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 4-5 రోజుల క్రితం వాడిని ఒక సమయంలో నేను కొట్టాను, వాడు ఇప్పుడు కేసు పెట్టిండు. సార్ రోజు నాకు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లేదు. ఆ టైంలో స్టార్టింగ్ ఫోన్లు కూడా ఉన్నాయి, ఎత్తట్లేదు. సరే ఇప్పుడు వాడిని కొట్టామంట కదా, ఆ ఎస్ఐ గారి ముందే వాడిని మళ్ళీ నా మీద కేసు పెట్టడానికి వస్తావా అని కొట్టడం జరిగింది. కొడుతుంటే ఎస్ఐ గారు సొరుగులోంచి ఒక లెటర్ తీశారు. నీ మీద ఎస్పీ గారు, సజ్జనార్ గారు, అప్పుడు మాకు నల్గొండ జిల్లాలో ఎస్పీగా ఉన్నారు, ఆయన నిన్ను కాల్ చేయమన్నారు. ఇగో ఈ నోట్బుక్లు ఇవన్నీ చూశారు మొన్న వెరిఫికేషన్కి వచ్చి. ఏది ఈ పిటిషన్లన్నీ ఎల్లై రాసింది, మల్లై రాసింది, పుల్లై రాసింది, ఇవన్నీ చూసి ఈ కట్ట ఏందనంటే పలానా సంవత్సరం మీద మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాడిని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే, అయ్యా వాడి మీద యాక్షన్ తీసుకునేలోగా మనకు ఎవరి నుంచో, ఎమ్మెల్యే నుంచో ఎవరి నుంచో ఫోన్ వస్తుంది, వాడు గుంపుని తీసుకొని వస్తున్నాడు, ఇట్లా సంగతి, అందుకు ఎందుకు వచ్చిన వాళ్ళని వదిలేస్తున్నా అంటే, మరి అట్లాంటి ఎందుకు టైం వేస్ట్, ఇదంతా మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంటే వద్దు అని వాడిని పొద్దున్నే 5ంటికి లేపండి, పోయి 5ంటికి లేపి తీసుకొని రండి, తిప్పర్తి తాటి చెట్లకి వెనక్కి కట్టేసి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టేసి ట్రిక్కర్ నొక్కేసేయండి, చచ్చిపోతాడు. ఆ పాత తుపాకీ పాత బ్యాగ్ ఆడేసేసి ఒక రౌడీ షీటర్ హతం అని పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చేసేయండి అని చెప్పిన నోటీసు చూపెట్టిండు. అమ్మ ఇంక నాకు భయం అయిపోయింది. అమ్మ ఇదేదో తేడాకు వచ్చేసింది. ఇప్పుడు మనం ధైర్యం చేయకపోతే, సాహసం చేయకపోతే, ఒకటి లొంగిపోవాలి, అయ్యా దండం పెడతాను ఏదో అనాలి, లేకపోతే ఒకటి తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు మనకి లొంగటమా దండం పెట్టడం అన్నది లేదు, అది అసలు ఆ సబ్జెక్ట్ లేదు. ఇట్లాంటి పిల్లర్ ఒకటి ఉంటే ఆ పిల్లర్కి గోడకేసి బాదుకున్న ఏమన్నా ఉంటుంది ఆ గాయం కూడా, ఇంకా బొడుపులాగా ఆ గోడకేసి బాదుకుంటే బ్లడ్ వచ్చేసింది. ఇలాంటి వైట్ షర్ట్ అప్పుడు కూడా, ఇట్లాంటివి కాకుండా అవి వేరే షర్ట్లు. ఆ బ్లడ్ మొత్తం పడి తలుపు గడిపెట్టిండు ఆల్రెడీ ఆ ఎస్ఐ.
నన్ను శిక్షించడానికి. ఆ గడి తీసుకుంటూ బయటికి వెళ్ళిపోయేసరికి బయట ఉన్న బ్యాచ్ మొత్తం, రౌడీ బ్యాచ్ మొత్తం ఉంది. బయట వాళ్ళు వేరే పనుల మీద వచ్చారు. ఏంది సాంబన్న ఈ బ్లడ్ అంటే ఈ పోలీసు ఈ పలానోడు అని బూతులు తిట్టుకుంటూ ఎస్ఐ నన్ను తుపాకీ మడంతో నా తలే కొట్టాడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడంటే దబ్బుకున్న వాళ్ళు మీడియాలకు లోకల్ ఛానల్ ఉండేది, పాపులర్ ఛానల్, వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు సార్ మీరు రౌడీజాన్ని నశింపజేస్తారా, రౌడీజాన్ని అంతమందిస్తారా, రౌడీని చంపేస్తారా, మీకు అధికారం ఉందా అని వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ ఎస్ఐ గారి సాంబశివరావు నిన్నేదో నేను మాట్లాడి నిన్ను పంపిద్దామని చేస్తే నువ్వంతా కంపు చేసినావు, ఇదిగో ఒక 2,000 రూపాయలని 2,000 నా ముందు వేసి ఆ టేబుల్ మీద పెట్టి నువ్వు దొంగల బండి బీహారో అటు మధ్యప్రదేశో ఉత్తరప్రదేశో ఎటో వెళ్ళిపో, అక్కడ గన్నులు కానీ తుపాకులు కానీ మనం పెన్నులు అన్నట్టుగా వాడతారు, నువ్వు ఆ ప్రాంతంలో బతకటానికే నువ్వు కరెక్ట్ మనిషివి, ఈ ప్రాంతంలో నీ మైండ్కి తగ్గోడు ఉండటానికి వీల్లేదు కనుక నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళిపో, ఇదిగో 2,000 అని 2,000 రూపాయలు ఇచ్చిండు. ఆ 2,000 తీసుకొని పోయా. ఇంతకుముందు నాకు సపోర్ట్ చేశారు కదా ముందు పోలీస్ స్టేషన్ ముందు రౌడీలు, వాళ్ళని తీసుకొని పోయి కాకతీయ బారుకు పోయి ఫుల్లుగా దాగి 12ంటికి మళ్ళీ అదే ఎస్ఐ ఇంటికి పోయా. ఏం సార్ మీరు నన్ను చంపుతారా, చంపండి, ఆ కిక్కు మీద ఇంకా వేరే మాటలు వచ్చాయి. ఆ రీతిగా మాట్లాడేసి ఇక బయటకు వచ్చేసిన. కొన్నాళ్ళకి అతను కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. కొన్నాళ్ళకి సజ్జనార్ వచ్చారు. ఆ సజ్జనార్ గారు ఇంకొక రౌడీ షెటర్ ఓపెన్ చేసిండు. ఇలా 2 సార్లు నా మీద రౌడీ షెటర్ ఓపెన్ అయిపోయింది. తర్వాత ఒకనొక దినంలో ఒక గుంపు, ఒక పెద్ద భయంకరమైన పోరాటము, భయంకరమైన స్ట్రీట్ ఫైట్ అనమాట. అది నేను ఒక్కడనే, ఇంకా నేను అనుకుంటున్నాను నేనే హీరోని, వీళ్ళంతా విలన్లు కదా అనుకోని నేను వాళ్ళ మీద ఫైట్ చేయటం, వాళ్ళు నన్ను కొట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. నాకు నేనే అనుకుంటాను, నాకు నేనే గర్వపడుతున్నాను. అటువంటి సమయంలో నా మీద ఏదో ఒక బలవంతమైన దెబ్బ యానిచ్చో తగిలింది, ఎవరో కొట్టింది. నాకు తెలిసి వాళ్ళు కొట్టరు, ఎందుకంటే నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. ఎందుకయ్యా కరాటీలో బ్లాక్ బెల్ట్ అని అంటే జనాన్ని హింసించటం కోసం, జనాన్ని బాధ పెట్టడం కోసం, కొట్టడం కోసం నేను ఆ కరాటీలో బ్లాక్ బెల్ట్ పొందానమాట. ఆ కరాటీలో బ్లాక్ బెల్ట్ అని వచ్చిన జనానికి తెలుసు. వాళ్ళు ఏం చేశారు, క్యాన్లో పెట్రోల్ తీసుకొని నా మీద కుమ్మి నిప్పంటించి అప్పుడు కొడదామన్న ప్లాను. ఈలోగానే నాకు ఏదో ఒక దెబ్బ తగిలింది, ఎక్కడి నుంచి తగిలిందో తెలియదు. చివరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అలజడి నేను గమనించాను, మీరు వెళ్ళిపోండి లేకపోతే నేను వెపన్స్ తీయాల్సి వస్తుంది, తర్వాత నన్ను ఎలాగ ఇంతమంది వచ్చారు కాబట్టి నేను ఎలా బతకను, మిమ్మల్ని నేను తీసుకొని పోతా అన్నట్టుగా ఆ వార్నింగ్ వినేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో పోయి పడుకుంటే ఇక మనశ్శాంతి లేదు. ఇంట్లో పోయి పడుకుంటే ఎవరు నన్ను కొట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ దెబ్బ? లోక సంబంధమైన మనుషులు కొట్టిన దెబ్బ అయితే కాదు, అంత బరువైన దెబ్బ ఎవరు కొట్టలేరు, నన్ను కొట్టేవాడు ఎవడు లేడు. ఎదురుగా నిలబడతా, శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్నట్టు ఎవరు లేరు, అసలు శూన్యం అనమాట. శత్రు సైన్యం మొత్తం నశించిపోయినట్టుగా ఉంటుంది నా కళ్ళకి అట్లా అప్పుడు చూసినప్పుడు. అటువంటప్పుడు నేనే వీరుణ్ణి అనుకునేవాడిని. అటువంటప్పుడు ఎవరు లేరు, నన్ను కొట్టేంత మునగాడు ఎవరైనంటే దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు. ఆ సమయంలో లైట్ల మీద లైట్లు వేస్తాం కదా, ఆ లైట్ లాగా మధ్యలో పేర్లు పడుతున్నాయి, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు 5 నిమిషంలో చచ్చిపోతావు, నువ్వు ఎక్కడికి పోతావు. అటువంటివి ఏవో నా మనసుకు కుచ్చుకునేవి, నాకు ఆలోచన రేపే, నాకు ఒక భయాన్ని కలిగించే అటువంటి మాటలు వస్తున్నాయి. ఎటువంటి ఎస్ఐ గారు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టినా కూడా నేను భయపడిన వాడిని. 3rd డిగ్రీకి ఏర్పాటు చేసినా కూడా నేను భయపడిన వాడిని. 3rd డిగ్రీ పెట్టి చూడండి, అది కూడా ఎట్లా ఉంటుందో నేను కూడా చూస్తాను సార్, నేను తర్వాత తరానికి చెప్పుకోవడానికి ఉంటుంది. ఎక్కనా ఈ టేబుల్ ఎక్కనా, లేకపోతే ఆ మంచం ఎక్కనా, అట్లా నేను ముందుగా అడుగులు వేసేవాడిని. అట్లాంటిది నేను దడుచుకునే దెబ్బ, నేను అదురుకునే మాటలు అటువంటి నాకు వినపడుతున్నాయి. మంచం మీద నుంచి ఒకేసారి నేను లేచి అభేమని కింద కూర్చున్నానంట. నాకు తెలియదు, ఈ సాక్ష్యం నా భార్య చెప్పేది. మోకాళ్ళుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంట. తండ్రి సరే, నేను అరెస్ట్ అవుతున్నాను, ఎవరికి? నీకు అవుతున్నాను, నీకు నేను సరెండర్ అవుతున్నాను, నేను నీకు లొంగిపోతున్నాను. ఈ లోకంలో నేను జయించడానికి ఎవరూ లేరు, నా అంత బలవంతుడు, నా అంత క్రూరుడు, నా అంత మూర్ఖుడు ఎవరు లేరు. కనుక నువ్వు గొప్ప దేవుడివి, నిన్ను నేను జయించలేను, నీతో నేను యుద్ధం చేయలేను, నీతో నేను యుద్ధం చేస్తే ఓడిపోతా, నీతో యుద్ధం చేస్తే నేను చచ్చిపోతా, నరకానికి పోతా అన్నట్టుగా నేను ప్రార్థన చేశానంట. నా భార్య అంటుంది. తర్వాత ఆ ప్రార్థన కూడా గునుగుతూ మూలుగుతూ ముక్కుతూ కాదంట, బిగ్గరగా చేశానంట, గొంతంతా చించుకుంటూ చేశానంట. ఆమె తెల్లారి నన్ను చూసి భయపడుతుంది. అంత ముందు